హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీరు చూడబోతున్నారేంటంటే, మేము ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ గూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నామనమాట. కాకపోతే ఎవ్రీ ఇయర్ మేము టెంపుల్‌లోనే చేసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో గూడా మీరు చూడొచ్చు. సేమ్ ఈ సంవత్సరం గూడా నేను అలాగే మన రాముల వారి టెంపుల్‌లో నేను సత్యనారాయణ వ్రతం అనేది చేయించుకున్నామనమాట. ఈ సత్యనారాయణ వ్రతమే మేమెందుకు ఎవ్రీ ఇయర్ చేయించుకుంటామనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకనంటే నాకు బిఫోర్ ద మ్యారేజ్ నుంచి నాకు చాలా ఇష్టమనమాట సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలని. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకది కుదరలేదు. అంటే మా నాన్నగారు లేరనమాట. సో, మేమది చేయించుకోకూడదు. తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ మ్యారేజ్ డేకి ఖచ్చితంగా ఆహ్, నేను ఖచ్చితంగా ఇంకా సత్యనారాయణ వ్రతం అనేది చేయించుకుంటున్నాను. సో, చేయించుకుంటే మంచిది. అంటే నాకు పర్సనల్‌గా అనిపిచ్చిందేంటంటే, అది చేసుకుంటే బాగుంటుంది అని అనిపిచ్చింది. సో, అందుకని నేను ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ గూడా ఇప్పటి వరకైతే తప్పలేదు. ఎవ్రీ ఇయర్ నేను సత్యనారాయణ వ్రతం అనేది చేయించుకున్నాను. ఈ సత్యనారాయణ వ్రతం ఏంటంటే, మా చిన్నాన్న, మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళనమాట. వాళ్ళు గూడా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటారు. సో, వాళ్ళని చూసి నేను గూడా వీళ్ళలాగే చేయించుకోవాలి అని చెప్పి ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాము. ఫస్ట్ ఏంటంటే వినాయకుడు పూజ చేశారు. వినాయకుడు పూజ చేసిన తర్వాత కలశ పూజ చేశారు. కలశ పూజ అయిపోయిన తర్వాత నవగ్రహాలు పెట్టారనమాట. ఏ పూజలో నవగ్రహాలు పెట్టరు. కాకపోతే ఈ పూజలో ఖచ్చితంగా నవగ్రహాల పూజ అనేది కంపల్సరీ అంట. ఎందుకనంటారంటే, ఇప్పుడు సత్యదేవుడి చుట్టూ ఏంటంటే అష్టదిక్పాలకులు ప్లస్ నవగ్రహాలు ఉంటాయంట. సత్యదేవుడు ప్రతి మనం చేసే పూజకి వాళ్ళు ఇచ్చేస్తారంట తదాస్తు, తదాస్తు అని చెప్పేసి సత్యదేవుడు. అంటే సత్యనారాయణ స్వామి మనం అంటే కోరుకుంటాం గదా! పూజ చేసి సంతోషమైపోయి మనకి ఓకే. ఈళ్ళకిచ్చేద్దాం అని చెప్పి ఇస్తారంట. కాకపోతే ఈ చుట్టూ ఉన్న నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అనేవాళ్ళేంటంటే మనకి ఆ పూజననేది చేరనివ్వరంట. సో, మాకు ఆ స్వామివారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. సో, అందుకోసం ఏంటంటే ఈ పూజలో మాత్రం సత్యనారాయణ స్వామి పూజలో మాత్రం ఖచ్చితంగా నవగ్రహాల పూజ అనేది ఖచ్చితంగా చేయాలంట. అందుకని నవగ్రహాలకి పూజ చేశాము. పూజ చేసేసిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం మొదలుపెట్టే ముందు ఆహ్, ఉంగరం లక్ష్మీదేవి ఉంగరం ఉంటే ఉంగరము, లేదు అంటే ఏదైనా బంగారం వస్తువుకి అంటే లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తారనమాట. సో, అమ్మవారిని కూర్చోబెట్టి ఫస్టు అభిషేకం చేసి, తర్వాత పంచామృతాలతో అభిషేకించిన తర్వాత మళ్ళీ దానికి స్నానం అంతా చేపిచ్చి, మళ్ళీ తర్వాత ఏంటంటే మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి పెట్టి నేనేంటంటే నా ఉంగరము నేను కొత్త చైన్ చేపించుకున్నాను. మా హస్బెండ్‌కి మ్యారేజ్ డేకి గిఫ్ట్‌గా బ్రేస్లెట్ అనేది వెండి బ్రేస్లెట్ ఇచ్చారు. సో, అందుకని నేను ఆ పూజలో ఆ 3 వస్తువులు పెట్టి, ఆ 3 వస్తువులకి పూజ చేశామనమాట. తర్వాత ఏంటంటే ఆ లక్ష్మీ స్వరూపానికి గాను తర్వాత ఆడవాళ్ళమైన నేను, మా అత్తయ్య గారనేది ఆహ్, కుంకుమార్చన చేపిచ్చారనమాట మాతో పాటు. ఆడవాళ్ళు కుంకుమార్చన చేస్తే మంచిదని చెప్పి నాతో, మా అత్తయ్య గారితో కుంకుమార్చన చేయించారు. సో, ఆ కుంకుమార్చన అనమాట. ఈ కుంకుమార్చన చేసిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి పూజ చేసి, ఆ తర్వాత లాస్ట్‌లో కథలు 5 కథలు చెప్తారు. ఈ కుంకుమార్చన వల్ల ఏంటంటే ఆడవారికి ఐదోతనము అనేది ముఖ్యం కాబట్టి మనకు ఎలాంటి దోషాలున్నా పోవాలని చెప్పి అమ్మవారు మమ్మల్ని ఎవరైతే పూజ చేస్తామో వాళ్ళని కనికరించాలని చెప్పేసి ఈ పూజ అనేది చేస్తారనమాట. కుంకుమ పూజ అంటే అమ్మవారికి చాలా ప్రీతి అంట. సో, అందుకని స్వామివారేంటంటే మాకు అంటే నాకు మా మ్యారేజ్ నుంచి, మా ఎంగేజ్‌మెంట్ నుంచి ఆ స్వామివారే మాకు చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ మర్చిపోకపోయినా ఖచ్చితంగా కాల్ చేసి మేము ఆ స్వామివారి దగ్గర పూజ చేయించుకుంటాము ప్రతి సంవత్సరము. సో, అలాగే ఈ సంవత్సరం గూడా స్వామివారి దగ్గరే పూజ చేయించుకున్నాము. పూజ చేపించుకుంటే ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఏంటంటే సత్యదేవుడు చాలా సత్యవంతమైన దేవుడంట. అంటే మనం అనుకున్న కోరికలు చాలా త్వరగా నెరవేరుస్తారంట. సో, అందుకని నాకైతే ఎవ్రీ ఇయర్ బాగుందండి. సో, మీకు గూడా చేయించుకోవాలనుకుంటే
చేయించుకోండి. సో, అంటే నేను నా వల్ల మీరు గూడా చేయించుకుంటున్నారంటే ఒకళ్ళైనా చేయించుకుంటే ఆ పుణ్యంలో నాకు గూడా కొంచెం వస్తుంది కదా! అని ఒక చిన్న స్వార్థం అనమాట. సో, ఇది మా సత్యనారాయణ స్వామి వల్ల పూర్తి పూజ అనమాట. సో, వినాయకుడు, తర్వాత కలశ దేవ ఆరాధన, తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాతొచ్చేసి సత్యనారాయణ స్వామి పూజ, ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ అంతా అయిపోయాక లాస్ట్‌లో కథలు చెప్తారు. నియర్ బై నాకు టైము ఒక 3 అవర్స్ పట్టిందండి పూజ మొత్తంకి. స్టార్టింగ్ 10కి స్టార్ట్ అయ్యి 10:15కి స్టార్ట్ అయింది. 1:30కి అయిపోయింది. ఓకే. సో, మీకు గూడా అంత ఓపిక ఉంటే కూర్చొని చేయించుకోండి. కాకపోతే చాలా మంచిది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం వల్ల నాకు హ్యాపీ అనిపిస్తది పర్సనల్‌గా. మేమక్కడ పూజ చేయించేసుకున్న తర్వాత మా వోళ్ళు అలా రౌండ్‌లేసేసి తర్వాత ఫోటోషూట్‌కి కొంచెం ఫోటోలు దిగేసి, మా వాడు హనుమాన్‌లాగా గద పట్టుకుంటానని చెప్పి నిలబడ్డాడు. సో, అక్కడే కొంచెం పక్కన శ్రీ గంగమ్మ తల్లి విగ్రహం ఉంటుందనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.